మహాదేవ శ్రీ గణేష శారదా గురుభ్యో నమః. గణపతిని మనము బాల రూపంలోనే ఎక్కువగా పూజించడం అన్నది కనపడుతూ ఉంటుందన్నమాట. ఈ బాల రూపంలో పూజించడం అన్న దాని యొక్క అంతరార్థం ఏమిటి అంటే, బాలుడు అన్నప్పుడు ఎప్పుడూ కూడా మనకి ముద్దుగా అందుబాటులో ఉన్నాడు, మనము ఎత్తుకోవచ్చు, ఆడించవచ్చు అన్న యొక్క భావన కలుగుతూ ఉంటుంది, అంటే దగ్గర భావన అని. అదే విరాట్ రూపము కింద కనుక ఒకవేళ పూజించాలంటే కొంత భయహేతు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా అవుతాయని చెప్పం. కానీ బాల రూపంలో అంటే అందుబాటులో, అంటే చిన్నపిల్లలు ఎవరినైనా చూస్తే మనం ఏం చేస్తాం, ఎత్తుకోవాలనిపిస్తుంది, మనకి ముద్దాడాలనిపిస్తుంది, చక్కగా చూసుకోవాలనిపిస్తుంది. అలాగే అతి జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలతో. ఎందుకంటే కొంచెం తినకూడనివి తిన్నా వాళ్ళు, ఆడకూడని ఆడినా, ఏదైనా వెళ్ళకూడని చోటు వెళ్ళినా కూడా ప్రమాదం ఉంటుంది. అంటే పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఈ మహాగణపతిని కూడా మనం అంత జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో కనుక ఆరాధిస్తే పిల్లలు ఎంత ఆనందాన్ని ఇస్తారో. మహాగణపతి యొక్క లోకమే స్వానందం కాబట్టి చక్కగా మనకి ఆనందాన్ని వారు కురిపిస్తూ ఉంటారన్నమాట. అందుకు బాలరూపము, అందుబాటులో ఉంటారన్నమాట గణపతి. అందున చిన్నపిల్లలకి అందుకే చూడండి, గణపతికి ఏది మనము ప్రేమగా పెడతాము అంటే ఎక్కువగా ఈ కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు ఇలాంటివన్నీ నైవేద్యం ఎక్కువగా పెడుతూ ఉంటాం మనం, పళ్ళు కానీ ఇలా. ఎందుకు అంటే చిన్నపిల్లల లక్షణమే చూస్తే, అంటే చిన్నపిల్లలు ఏమేమో పెద్ద పెద్ద కోరికలు ఏమీ అడగరు వాళ్ళు. ఏదైనా తినడానికి కానీ చిన్న చిన్న పదార్థాలు అడిగి దాంతోనే తృప్తి పొందుతూ ఉంటారన్నమాట. గణపతిని చూస్తే మనకు ఆ లక్షణం తెలుస్తుంది. చక్కగా మనము నైవేద్యం సరిగ్గా పెట్టినప్పుడు ఆయన చిన్నపిల్లల స్వభావముతో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి వారు ఎప్పుడూ తృప్తిగా ఉంటారన్నమాట, మన యందు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అందుకే ఆయనకి లంబోదరుడు అన్న నామం ఉంది. అంటే పెద్ద కడుపు కలిగిన వాడు, పొట్ట కలిగిన వాడు పెద్దగా, అంటే అక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. తాత్వికంగా చూస్తే పూర్ణుడు, అంటే లంబోదరం అంటే గుండ్రంగా ఉంటుంది, పూర్ణత్వం అక్కడ తెలుస్తుంది. పూర్ణత్వం ఎప్పుడైతే చెప్పబడిందో కడుపు నిండుగా ఉన్నప్పుడు మనకి కడుపు అనేది పెద్దగా గుండ్రంగా తయారవుతుంది. అంటే ఏమిటి, నిత్య తృప్తుడు ఆయన. మనం యథార్థానికి నేను ఇంత పూజ చేశానండి, అట్లాగే ఇంత నైవేద్యం పెట్టానండి అని మనం అనుకున్నా కూడా వారికి అవేమి తృప్తి ఇవ్వదు. మన భక్తి మాత్రమే మహాగణపతికి తృప్తి ఇస్తుందన్నమాట. అది అక్కడ గమనించాలి. నేను ఇంత చేశాను అన్న అహంకారం విడిచిపెట్టి ఆ పరమాత్మ యందు శరణాగతి ఎప్పుడైతే మనము తెలుపుతామో అప్పుడు వారి కటాక్షం మన యందు చాలా సులువుగా పడుతుందన్నమాట. అది బాగా గుర్తించుకో. లంబోదరుడు ఆయన, అందుకే తృప్తి ఆయన స్వరూపమే నిత్య ఆనంద స్వరూపము కాబట్టి నిత్య తృప్తుడు ఆయన. ఏదో ఒక విషయం వల్ల ఆయనకి ఏదో తృప్తి వస్తుంది అనుకోవడం అది కేవలం భ్రమ మాత్రమే అన్నమాట. అందుకే ఆయన బాలుని వలె అందుబాటులో కనపడిన నిత్య తృప్తుడైన శ్రీ మహాగణపతి భక్తి శ్రద్ధలకు మాత్రమే ఆయన స్పందిస్తాడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నైవేద్యము అంటున్నాం కదా, మనము ఎన్నో నివేదనలు పెడుతున్నాము ఆయనకి. అంటే ఏమిటి, నివేదించడం అంటేనే సమర్పించడము, అదే సమర్పణ భావము, అదే త్యాగ భావన. ముందు నాకు నాది అని కాకుండా అవతల వాళ్ళకి ఏది ఇష్టము అని తెలుసుకోవడం నేర్చుకొని ఆ త్యాగ బుద్ధితో మనము జీవించి ఉండాలి అన్న ఒక చక్కటి సందేశాన్ని కూడా శ్రీ మహాగణపతి మనకి అందజేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకు అంటే మన తృప్తి గురించి. అది మనం సమర్పణ చేసినప్పుడే త్యాగేనైకే అమృతత్వ మానసు అని ఉపనిషత్తు చెప్తుంది. అందుకని త్యాగములో మాత్రమే అమృతత్వాన్ని మనం పొందగలము అని చెప్తున్నాం. అలాగే గణపతిని శీఘ్రకారిణే నమః అంటాం. అతి శీఘ్రముగా పనులు మనకి కుదరాలి అన్న, సిద్ధి కలగాలి అన్న, సాధనలో స్థిర బుద్ధి కలగాలి అన్న మహాగణపతినే మనం ప్రారంభంలో కూడా అర్చించాలి. ప్రారంభం నుంచి అర్చన చేస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. అందుకే శీఘ్రకారిణే, త్వరగా పలుకుతాడు ఆయన. ఎందుకు అంటే ఆయన చెవులు అంత చాటగా ఉన్నాయి, ఇందాకే చెప్పాము. అంటే చక్కగా వింటాడు ఆయన మన కోరికలన్నీ, ఏది మంచో ఆయన మనకి ప్రసాదించగలుగుతాడు. ఆ శీఘ్రకారిణే నమః అన్న శబ్దాన్ని మనం క్షిప్ర గణపతి అన్న నామంతో మనం పూజిస్తున్నాం. క్షిప్ర గణపతి అన్న నామంతో మనం చూస్తూ ఉంటాం. అట్లాగే గణపతిని చూస్తే
బుద్ధి బలం ఎంత విశేషంగా ఉంటుందో మనకి గణపతి కథల్లోనే తెలుస్తుందన్నమాట. అలాగే బుద్ధి బలం మాత్రమేనా అంటే దేహం యొక్క బలం కూడా చాలా విపరీతంగా ఉంటుంది గణపతికి. అంటే బుద్ధిర్బలం యశోధైర్యం అని ఏ హనుమంతుల వారిని మనం ఎలా పూజిస్తామో అలాంటి తత్వాన్నే గణపతిలో కూడా మనం చూడొచ్చు అనమాట. చక్కటి బుద్ధి బలము దేహ బలము కూడా తెలుస్తుంది. మరి చురుగ్గానే ఉంటాడనమాట గణపతి. ఇది ఎలా చెప్పగలం అంటే అంతటి మహాభారతాన్ని వ్యాసుల వారు చెప్తుంటే ఆయన అంత చురుగ్గా చక్కగా అర్థం చేసుకుంటూ కూడా వారు రచించారు అన్న విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఎంత బుద్ధి బలమో తెలుస్తుంది. అందుకే విద్యా గణపతి, ఆయన విద్యా స్వరూపుడు ఆయన. ఇది బాగా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. అట్లాగే గణపతి ఎప్పుడూ కూడా దేనికి సంతోషిస్తాడు అన్నప్పుడు అంటే ఇప్పుడు చూడండి, అభిషేక ప్రియుడు శివుడు, అలంకార ప్రియుడు నారాయణుడు అలా అనుకున్నప్పుడు మరి గణపతికి ఏమిటి అంటే మనం నైవేద్యాలు ఎక్కువ పెట్టాలేమో అని అనుకుంటాం. అది కొంతవరకు సబబే, కానీ తర్పణ ప్రియుడు అనమాట గణపతి. అంటే తర్పణములు ఇవ్వాలి గణపతికి. మనకి ఎలాగివ్వాలి తెలియనప్పుడు గణేశాయ శ్రీ గణేశాయ నమః అనుకుని రోజు ఒక 4 సార్లన్నా తర్పణం విడిచిస్తే చాలా తృప్తి చెందేవారు ఆ మహాగణపతి. స్వస్తి.